బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని లింగాపూర్ నాళేశ్వర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గోదాంలను బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. రైతులకు గోదాంల నిర్మాణం ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని లింగాపూర్ నాళేశ్వర్ గ్రామాల్లో 29,50,000 రూపాయలతో నిర్మించిన 2 గోదాంలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యేను లింగాపూర్ గ్రామస్తులు మాజీ సర్పంచ్ బత్తూరి సాయిలు, వీడీసీ అధ్యక్షులు కరిపె గంగాధర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం సొసైటీ డైరెక్టర్ బాలచందర్ గౌడ్ శాలువాలు పూలమాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. నాళేశ్వర్ వీడీసీ అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ గ్రామస్తులు సైతం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి ఆలయ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే విధంగా గోదాములు నిర్మించడం జరిగింది అన్నారు. నాళేశ్వర్ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఒక వెటర్నరీ డాక్టర్ను నియమిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో గదుల కోసం 7 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ గోదాముల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమ సొసైటీ పరిధిలో పలువురు రైతులకు సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాక ఇబ్బందులు పడ్డారని, సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, డైరెక్టర్లు బాలచందర్ గౌడ్, రమణరావు, నవీన్ రావు, విజయ్, అంజగౌడ్, గంగాధర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతుల కొరకు అదేవిధంగా ఎప్పుడైతే బ్యాంక్ అనేది మన డీసీఎంఎస్ అనేది మనం రైతులకు లోన్స్ ఇచ్చడం కానీ తీసుకోవడం కానీ రైతులకు సేవ చేయడం కష్టం. అదేవిధంగా మనకు నాటకానికి కానీ వచ్చినప్పుడు గోదాములు కట్టుకుంటూ వచ్చిన వాళ్ళ కనీస సౌకర్యం ఉండాలని ఈ రూమ్ కూడా కట్టారు. కట్టినందుకు సొసైటీ ప్రెసిడెంట్కి కానీ మెంబర్స్కి కానీ అభినందిస్తూ, అదేవిధంగా నాళేశ్వర్లో వెటర్నరీ డాక్టర్ లేదంటున్నాం, పశువు బాగుంటుందని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా ఒక వెటర్నరీ డాక్టర్ లేదంటాం. ఒక రోడ్డు బాగుండి వచ్చి మనం అనుకున్నాం పెండింగ్, ఆ టెండర్ అయిపోయింది. టెండర్ తప్పనిసరిగా రోడ్డు కూడా అయిపోతుంది. స్కూల్కి కూడా కొద్దిగా మనకు రూములు కావాలని చెప్పారు. స్కూల్ కూడా 1 లక్షలు శాంక్షన్ చేస్తాం. మన మిత్రుడు గంగానం చైర్మన్, ఇక్కడ చదువుకోవటానికి విద్యార్థులు బాగున్నారు, గంగానం కావాలన్నారు. యువకులు, గ్రామస్తులు మేము రూమ్ ఇస్తాము, గంగానం ఓపెన్ చేయమని చెప్పారు. తప్పనిసరిగా తొందరలో గంగానం కూడా స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా రైతులు ఏదైతే చిన్న చిన్న లోన్లు రాక, రైతు బంధు రాక, ఏదైతే రైతు భరోసా ఇవన్నీ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని ఎందుకు వస్తలేదు, పాస్బుక్లు ఒకటి, ఆధార్లు ఒకటి, ఇన్షన్లు ఒకటి తప్పు పడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా అవన్నీ రెక్టిఫై చేసుకుంటాం. ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం, భవిష్యత్తులో ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. కాబట్టి తహసీల్దార్కి చెప్పాను, మీరు కూడా అందరు కూర్చుండి ఎక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇస్తే వాటిని షార్ట్ అవుట్ చేపిద్దాం. ఈరోజు బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని లింగాపూర్ నాళేశ్వర్ గ్రామంలో ఎరువుల గిడ్డంగులను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారిని ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యే గారి షెడ్యూలు తొందరలో ఖరారు కావడం వల్ల కవిత గారి షెడ్యూలు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు. తర్వాత నైపేట్ మండల ప్రోగ్రాంలో భాగంగా ఒకరోజు వచ్చి విజిట్ చేశానని చెప్పడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఈరోజు
మా ఆహ్వానాన్ని మన్నించి ఇనాగ్రేషన్కి వచ్చిన సుదర్శన్ రెడ్డి గారికి మా పాలకవర్గ సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి సార్ గారికి మా సంఘం తరపున విన్నవించుకోవడం జరిగింది. ఏంటంటే మా బినోల సహకార సంఘంలోని 127 మందికి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల రుణమాఫీ జరగలేదు. ఆ రుణమాఫీలో భాగంగా మొన్న శుక్రవారం నాడు హైదరాబాద్ తమ నివాసంలో పోయి కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి 2 లక్షల పైన రుణమాఫీ కూడా తొందరలో అవుతాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. కావున రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆందోళన చెందకుండా తొందరలోనే రుణమాఫీ అవుతాయని చెప్పేసి ఈ విధంగా ఈరోజు రైతులను కోరడం జరుగుతుంది. అలాగే సుదర్శన్ రెడ్డి సార్కి మరొక ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తరఫున. ఏదైతే మా గత ప్రభుత్వంలో మోకన్పల్లి సొసైటీని వేరు చేయాలని చెప్పేసి వినతి పత్రాలను మహాజన సభ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం సుముఖంగా ఉన్నందున